పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. నాకు తెలుసు. జింగా క్యోయో ఫేస్ అంట స్టీమ్ వద్దన్నాడా? ఇదేంటి పెంకి ఇలా ఉన్నాడు? నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సా లేదా? నాకు తెలియలేదు. కియోయా తిరిగి వచ్చాడు, నిన్ను ఓడించబోతున్నాడు అని వెళ్ళి వాడికి చెప్పు. జింగా ఒక్కసారి నా దగ్గరికి రా. జింగా స్ట్రెయిన్ చేయకు బెన్కే. నువ్వు మాట్లాడకూడదు, కాస్త రెస్ట్ తీసుకో. కియోయా ఇంతకు ముందులా లేడు. నిజానికి తనెప్పుడు ఈ విధంగా చెయ్యడు. తనకి ఏదో అయ్యింది. మళ్ళీ మామూలుగా మార్చు. బేబ్లేడ్ బ్యాటిల్ కి నిజమైన అర్థం ఏంటో తెలియజెయ్యి. కియా ఇంత దారుణంగా పోటీ పడినా తన గురించి ఇంత దిగులు పడుతున్నాడేంటి? ఇది చివరి కోరిక. నా కోసం దయచేసి ఆ పని చెయ్యి. మాటివు జింగా. నేను మాటిస్తున్నాను. బెన్కే నాతో మాట్లాడు. బెన్కే నువ్వు నిజంగా వెళ్తున్నావా? నేను వెళ్ళి తీరాలి. కియోయాకి బుద్ధి చెప్పే సమయం వచ్చిందనిపిస్తోంది. నిజమే, కానీ దిగులు పడకు. ఈసారి మనం ఖచ్చితంగా ఇందులో ఓడిపోము. అంతే కదా పెగసస్? క్యోయా టటగామే. జింగా ఆగానే ఈసారి పోటీ పూర్తయ్యేలోగా నా కాళ్ళు పట్టుకుని వదిలేమని అడుక్కుంటావు. కానీ బేబ్లేడ్ బ్యాటిల్ దానికోసం ఏం జరగట్లేదు. అలాగా? అయితే అదేంటో నువ్వే నాకు చెప్పు. నేను పెగసస్ కలిసి నీకు అర్థం ఎలా చెప్తాను. అలాగా? చూడటానికి కూడా నేను సిద్ధమే. ఫోర్క్ స్పూన్ తో పిజ్జాని తినడం అనేది నిజంగా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అది కూడా ఇలాంటి గొప్ప మ్యూజిక్ ని వింటూ. దాంతో పాటు ఈ ఆరెంజ్ జ్యూస్ ఒక టాప్ అప్ అనే చెప్పాలి. ఈ కాంబినేషన్ ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇప్పుడు మేము మీకు మెయిన్ కోర్స్ ఇవ్వబోతున్నాం సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి భోజనం తర్వాత దీన్ని చూడడం ఎంతో ఆనందంగా ఉంది.
లియోన్ ఇద్దరు ఒకరికొకరు పవర్ టెస్ట్ చేసుకుంటున్నారు. నిజమైన బ్యాటిల్ ఇంకా ప్రారంభం కాలేదు. నీ వల్ల అవుతుంది జింగా. ఎంత ధైర్యం అంటే బెన్కే మీద దాడి చేస్తావు? తను నీ స్నేహితుడే కదా. ఓ బెన్కే నా స్నేహితుడా అని నువ్వు అనుకుంటున్నావు కదూ? నాకు తెలిసి వాడి గురించి మాట్లాడడం టైం వేస్ట్ అనుకుంటా. నిన్ను ఈ ప్రపంచంలో బతికున్న వాడికి మాత్రమే అర్హత ఉంటుంది. బలవంతులే అందులో గెలుస్తారు. ఆ బలహీనులకి ఏం దక్కుతుందో నీకు తెలుసా? నా చేతుల్లో వాళ్ళ చావు. ఈ ప్రపంచంలో అందరికన్నా బలవంతుణ్ణి నేనే అవుతాను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బ్లేడర్ని ఓడించి పైకెళ్తా. ఈ బేబ్లేడ్ ప్రపంచానికి ఒకే ఒక్క రాజు మాత్రమే ఉండగలడు. అది నేనే కియోయా. బెన్కే నీ గురించి చెప్పింది కరెక్టే. నువ్వు పూర్తిగా మారిపోయావు. ఏంటి? ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే ఉండాలనుకుంటే ఎలా జీవిస్తావు? అందరూ అంతమైపోవాలనుకునే నీకు శత్రువులే లేని పరిస్థితి వస్తుంది. కానీ బే బ్యాటిల్ అంటే అది కాదు కియోయా. జీవితం అంటే ఓడిపోవాలి లేదా ఓడించాలి. బే బ్యాటిల్ కూడా జీవితం లాంటిదే. కాదు, బే బ్లేడింగ్ అనేది నీ ఎదుటివాడికి నీ ప్రతిభ ఏంటో నిరూపించడం మాత్రమే. భలే చెప్పావు. నా సామర్థ్యం ఏంటో నీకు చూపించి నిన్ను పురుగులా నలిపేస్తాను. ఆ తర్వాత నువ్వు బే బ్యాటిల్ చేయడానికి కూడా భయపడతావు. నువ్వే చూస్తూ ఉండు. మాటలు కట్టిపెట్టు కియోయా. అట్లో కూడా నువ్వు నన్నే గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నేను నిన్ను కొరుక్కు తినేస్తాను. తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. రొటేషన్, స్పీడ్, పవర్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. నమ్మలేకపోతున్నాను. కమాన్ లియోన్, వాణ్ణి అంతం చేసేయ్. అంటే నా మాటలేవి నువ్వు పట్టించుకోవట్లేదు. నేను ఇందులో ఓడిపోకూడదు. అందులో నీ దగ్గర ఓడిపోను. నీలాంటి వాడి దగ్గర ఓడిపోకూడదు. సరే, వాడి సంగతి తెలుసు పెగసస్. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఇది లయన్ గిల్ ఫోర్స్ వాల్. మంచిదే. ఈ మూవ్ ని ఇంతకు ముందు జింగా ఓడించాడు. పెగసస్ పైకి వెళ్ళు. బాగా ఇరుక్కున్నావా? పెగసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్. మళ్ళీ తప్పు చేసావా హానే? కొత్తగా ఏమీ నేర్చుకోకుండానే వస్తాననుకున్నావా? ఒక రాత్రి ఆ నక్కలతో ఉన్నప్పుడే నాకు తెలిసింది నాలో ఎంత శక్తి దాగి ఉంది అని. ఆ మూవ్ పని చేయదు. అది లయన్ గేట్స్ మూవ్ వాల్. జింగా అక్కడి నుంచి వెళ్ళిపో. నా కొత్త స్పెషల్ మూవ్ ని చూస్తావా? లయన్ వైల్డ్ విండ్ ఫ్యాన్ డాన్స్. పెగసస్ జాగ్రత్త. ఏదైనా సమస్య? తనన్నిటిని మార్చేశాడు. టోర్నాడో సెంటర్ లో ఉన్నంత వరకు నేను దాడి చేయలేను. ఇప్పుడు వెళ్ళి దాక్కో. ఇక నువ్వు దాక్కోడానికి చోటు లేదు. పెగసస్ ఇక్కడతో నీ కథ ముగిసిపోతుంది. గాలి బలంగా వీస్తోంది. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. పెగసస్ ఇక చాలు, ఓటమిని ఒప్పుకో. మనం ఇందులో ఓడిపోకూడదు. నువ్వు ఇందులో గెలవగలవు పెగసస్. ఇలాంటి అటాక్స్ అసలు పనికి రావు. ఎంత పెద్ద తుఫాను!
ఒకవేళ అది టోర్నాడోనా? అది పెద్ద తుఫాను కదా? కానీ ఇంతకీ అది అది బే బాటిల్ కూడా అయిండొచ్చు. ఇప్పుడు వాడిని ధ్వంసం చేద్దాం. అస్సలు జాలి పడకూడదు. నీ కథ ముగిసింది, వింటున్నావా? నేను గెలిచాను. పెగసస్! చాలా గొప్పగా ఉంది. నేను ట్రైన్ చేసిన వారియర్ లాగే నడుచుకుంటున్నాడు. నా ట్రైనింగ్ అద్భుతంగా ఉంది. భయంకరమైన ప్లేడర్స్ అందరికీ వీడు నాయకుడవుతాడు. నేను త్వరగా ఏదో ఒకటి ఆలోచించాలి. పెగసస్ అటాక్స్ ఏవి పనిచేయట్లేదు. లియోన్ దగ్గర నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. పెగాసస్ వేగం తగ్గిపోతోంది. ఆ రొటేషన్ ఆగిపోతుంది అనుకుంటాను. ఓ నో, పెగసస్ రెక్కలకేమయ్యాయి? ఊడిపోతోందేంటి? ఇలాంటి పరిస్థితుల్లో నేను కియోయాని ఓడించగలనా? ఏంటి నాన్న, ఏమైంది? బే బ్యాటిల్ అంటే ఏంటో చూపిస్తానన్నావు కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. పోనీ నన్ను నీకు నేర్పించమంటావా? జింగా! ఏడవడం ఆపుతారా? ఇప్పుడు ఏం జరిగిందని? స్నేహితుడు పోటీ పడ్డానికి సిద్ధపడ్డాడంటే ఓడిపోతున్నా సరే ఉత్సాహపరచడమే మన పని. జింగా వదిలిపెట్టుకో! అందరు ఇక్కడికి వచ్చారేంటి? నీ పోటీ చూడకుండా మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామా? అవును, మా బాధకి అని బయటకు తీసుకురా జింగా. నేను ఎన్ని పథకాలు వేసినా ఈ పీత కూరడు ధ్వంసం చేస్తున్నాడు. ఏంటో అర్థం కావడం లేదు. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావో లేదో నీకు అర్థం అవుతుందా లేదా? మేము నీ పక్కే ఉంటావు జింగా. అదరగొట్టే. నువ్వు ఎందుకు దిగులు పడకవు? యా, నువ్వు అదర కొట్టేస్తావు జింగా. అవును, నిజమే. మాకు నీ మీద నమ్మకం ఉంది జింగా. అయితే నువ్వు నమ్మకం పెట్టు జింగా. ఎంతో ముఖ్యమైన విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నీ వల్ల అవుతుంది జింగా. కమ్ ఆన్, ఆడు. కమ్ ఆన్. నేను ఒంటరి వాడిని కాదని తెలిసింది. ఇలా ఎంకరేజ్ చేయడం ఎవరికి అవసరం? మన బలం మీద మనకి నమ్మకం ఉండాలి. ఎవరో ఒకరు ఏడుస్తున్నారు. లియోనస్, నువ్వేడుస్తున్నావా ఏంటి? నాకు అర్థమవుతోంది. ఈ కొత్త కియోయా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావు. నాకు అర్థం అయ్యింది. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? బాగా అర్థమయ్యిందిలే. దేనికి దిగులు పడకు. తనకి నిజాన్ని నిరూపిస్తాను. తన్ని ఓడించే జింగా. కానీ దీని తర్వాత ఏం చేయబోతున్నాడు? నువ్వు ఏం చేసినా అది నాకు అనవసరం. ఇలా నలుగురిని వెనకాల నించోని నిన్ను ప్రోత్సహించినంత మాత్రాన నేను నిన్ను ఓడించడం ఎవరు ఆపలేరు. నా స్పెషల్ మూవ్ ని చూడడానికి సిద్ధమేనా? చాలా ముఖ్యమైన విషయం కోసం దాన్ని తయారు చేశాను. వాడి దగ్గర ఇంకొక మూవ్ ఉందా? కానీ లయన్ బాల్ లింక్ ప్యాడ్ డాన్స్ ని భరించలేకపోతున్నాడే. ఇది చాలా భయంకరంగా ఉంది. తను చాలా దారుణంగా దాడి చేస్తున్నాడు. స్పెషల్ మూవ్, కింగ్ లయన్ డేరింగ్ బ్లాస్ట్. ఏంటది? దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించు. జింగా జాగ్రత్త. ఓ నో, పెగాసస్! బాగానే డాన్స్ ఆడుతున్నావు. ఆ టోర్నాడోస్ నేను ఎలా మింగేస్తాయో చూడు. ఆ తుఫాన్లో నువ్వు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడు. ఇది చాలా దారుణం. వాడి దగ్గర ఓడిపోవద్దు పెగాసస్. ఇక చాలు, ఆపండి. అనవసరంగా ఇక్కడి నుంచోని అరవడం మీకే టైం వేస్ట్ అని చూపిస్తాను. కాదు, ఏది వేస్ట్ కాదని నిరూపిస్తాను. ఏంటి?
నీ శత్రువుని అంతం చేయడం బే బ్యాటిల్ కాదు. అది నాకిప్పుడే అర్థమయ్యింది. ఇంతసేపు నేను ఆ బలంతోనే నిన్ను ఎదిరించాను. గెలవాలని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఇంతసేపు తప్పు చేశాను. అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు విషయం గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? ఏం చేయబోతున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నంత మాత్రాన బేబ్లేడ్ నీకు బలాన్ని ఇవ్వదు. ఎలాంటి ఛాలెంజ్ అయినా, నీ శత్రువు నీ మీద ఎలాంటి దాడి చేసినా రక్షించడానికి నీకు నీ బ్లేడ్ కి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. అప్పుడే నీ దాడి శక్తి ఎక్కువ అవుతుంది. నేను ఎవరితో అయితే పోటీ పడ్డానో వాళ్లే నాకు వచ్చి సాయం చేస్తుండగా నేనెలా ఇందులో ఓడిపోతాను? అవును, సరిగ్గా చెప్పావు. నీ కోసమే నీతో నేను పోటీ పడతాను. నీ బలం, నీ కోపం, వీటన్నిటి కోసం. అంతేకాదు, ఇదే ఎంతో ముఖ్యమైన విషయం. లియోన్ బాధలు తీర్చడానికి నేను పోటీ పడతాను. ఏంటి లియోన్ బాధనా? లియోనా ఏంటది? కొంచెం అటు చూడండి. వేగం ఎక్కువైంది. అవును, నువ్వు చెప్పినట్టు పెగాసిస్ వేగం ఎక్కువ అవుతోంది. టోర్నడోలో దెబ్బలు తింటూ అది శక్తిని ఇంకా పెంచుకుంటోంది. లియోనస్ పవర్ అంతా పెగాసస్ దానిలోకి తీసుకుంటోంది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నీలో ఉన్న ఎనర్జీ మాత్రం నేను బయటికి తీసేస్తే నేనేగా ఎంతో శక్తివంతుని అవుతాను. పెగాసస్ ఇప్పటిదాకా కోల్పోయిన అన్ని ఈకల్ని నేను తిరిగి రప్పించగలను. ఇది అసాధ్యం. అసలు నీలాంటి వాడు నన్ను ఎలా అర్థం చేసుకోగలడు? నీ వల్ల అయితే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయి. నువ్వు చెప్పింది కరెక్టే. ఎంత చెప్పినా సరే చివరికి గెలవాల్సిందే. ఎప్పటికీ గెలుస్తుంది. ఈ మంచి యుద్ధం గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నువ్వు ఓడిపోయావు. పోటీ ఇంకా అయిపోలేదు. పెగాసస్ ఇంకా తిరుగుతూనే ఉంది. చూడు. ఏమంటున్నావు? ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళింది ఎలా తిరుగుతుంది అనుకుంటున్నావు? ఎందుకంటే పెగాసస్ నాతో చెప్పాలనుకున్నది నాకు అర్థమయ్యింది. ఒక్కో నక్షత్రం కలిసేటప్పుడు దాని రూపం ఎంతో అందంగా ఉంటుంది. అదే విధంగా ఒక బే ఇంకో బేతో కనెక్ట్ అయిందంటే దాని పవర్ పెరుగుతుంది. బే బ్యాటిల్ అనేది నీ శత్రువుని అంతం చేయడం కాదు, గట్టి పోటీ ఇచ్చి గెలుపు ఓటమిని పట్టించుకోకుండా స్నేహాన్ని పెంచుకోవడం. కానీ నాకు స్నేహితులు అనవసరం. కష్టపడి ఒంటరిగా పోరాడి జీవించాను. నేను ఆ వ్యాలీలో ఒక్కడనే ఉన్నప్పుడు నిన్ను ఓడించడానికి నా శక్తిని ఉపయోగించి నా మనసుని ఆలోచనని కలిపాను. నువ్వు అక్కడ ఒంటరి వాడివి కాదు. ఏమన్నావు? నువ్వు నేర్చుకున్న మంచి విషయాల్ని మాత్రం గుర్తుంచుకొని చెడు విషయాల్ని బయటపడే పెగాసస్. ఇదే నాకు పెగాసస్ మధ్యన ఉన్న బంధం. పెగాసస్ మీటియోర్ షవర్ అటాక్. కానీ నేను చేసిన నా కింగ్ లయన్ టేరింగ్ బ్లాస్ట్ లియోన్. అవును, నిజమే. నువ్వు చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నావు. మ్యాచ్ అయిపోయింది. జింగా గెలిచాడు. నేనెందులో ఓడిపోయాను, కానీ నేను ఎప్పుడు ఒంటరిగా లేను. ఆపేత ఎవరో? హెలికాప్టర్. నిజంగానే ఇది చాలా గొప్ప విషయం. ఇది నీ గెలుపుకి అంకితం జింగా హగానే. నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వే డోజీవి.